రంజాన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హలీం. అందులోనూ హైదరాబాదీ హలీం అంటే నచ్చని వారు ఉండరు. ప్రతి ఒక్కరు కూడా రంజాన్ ఎప్పుడు వస్తుందా, హలీం ఎప్పుడు తిందామని ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం ముస్లింసే కాదు, అన్ని వర్గాలు కూడా హలీం అంటే చాలా ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు కూడా రంజాన్ కోసం ఎదురు చూస్తున్నారు, ముఖ్యంగా హలీం కోసం. హలీం అంటే మనకే కాదు, హైదరాబాదీ హలీం అంటే అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారికి, అలాగే అంతర్జాతీయంగా దేశ విదేశాల్లో కూడా ఈ హలీంకి ఫ్యాన్స్ ఉన్నారు. హలీంకి అంత విశిష్టత ఉంది, అంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి హలీం గురించి పూర్తి వివరాలతో, హలీం ఎలా తయారు చేస్తారు, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, అందులో కలిపే ఇంగ్రీడియంట్స్ ఏంటి, మొత్తం వివరాలతో ఎన్టీవీ మీ ముందుంది. హైదరాబాద్ లో ఎటు చూసినా హలీం హడావుడే. ఆహా ఏమి రుచి, తినరా మైమరచి. ఇది ప్రస్తుతం నగరంలో హలీం రుచులు ఆస్వాదిస్తున్న వారు అంటున్నమాట. సాయంత్రం అయితే చాలు హలీం బట్టీల ముందు చేరడం, నోరారా ఆరగించడం ఈ నెల రోజులు అదో ఎంజాయ్మెంట్ గా మారింది. హైదరాబాద్ అయినందుకు దొరికే ఆనందాల్లో హలీం టేస్ట్ చేయడం కూడా ఒకటంటూ లాగించేస్తూ ఉంటారు. పోషక పదార్థంతో కూడుకున్నటువంటి మటన్ తో తయారు చేసినటువంటి హలీంను ఆరోగ్యానికి పుష్టికరంగా ఉంటుందని తింటాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ లో మన హైదరాబాద్ లో చాలా మటుకు చాలా బాగానే చేస్తారు. ఎత్తైన అరుగుల మీద మట్టి బట్టీలు ఏర్పాటు చేస్తారు. వాటి మీద వెడల్పాటి రాగి బాణలు పెడతారు. వీటిపై సుమారు 9 గంటల పాటు ఉడికించే వంటకమే హలీం. ఈ బట్టీలను తయారు చేయడం అంత సులువు కాదు. మట్టి బట్టీలు చేసి అందులో పైన పాత్ర ఉంచుతారు. కింద కట్టెలు పెట్టడానికి స్థలం ఏర్పాటు చేస్తారు. మంట కొంచెం అటు ఇటైనా హలీం టేస్ట్ మారిపోతుంది. గతంలో కేవలం నిజాం ప్రభువులు ఇఫ్తార్ విందులో మాత్రమే కనిపించే హలీం ఇప్పుడు అన్ని వర్గాల వారి ఆదరణ అందుకుంటోంది. ఈ ప్రత్యేక వంటకం తయారీ కూడా ప్రత్యేకమే. మటన్, గోధుమలు, పప్పులు, బాస్మతి బియ్యం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. తరువాత గోధుమలు, బాస్మతి బియ్యం, పప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. తర్వాత సమపాళల్లో నెయ్యి కలుపుతారు. हलीम में मेन मटन है और गेहूं का रवा है और सारे गरम मसाला, सारे पाउडर्स आते पूरे और गरम हीट होता, इसलिए रमज़ान में ज़्यादातर अच्छा दिखता खाते हैं और ताकत होता है इसमें, मीट होता है और गेहूं में ताकत अच्छी होती है इसलिए, और इसमें मेन प्योर घी भी गिरता है. గంటల తరబడి ఉడికించే హలీం ఎంత శ్రద్ధగా చేస్తారో అంత రెట్టింపు రుచి. హలీం రుచులు రకరకాలు. ఇక్కడి ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా గోధుమ కంటే మాంసం 2 కలుపుతారు. నెయ్యితో పాటు ఇతర దినుసులు అదనంగా వాడతారు. హలీంలో అనేక వెరైటీస్ ఉన్నాయి. మటన్ హలీం, చికెన్ హలీం, బీఫ్ హలీం, ఫిష్ హలీం, ఈము హలీంలు ప్రత్యేకం. వీటిని దక్కన్, ఇరానీ, అరేబియన్, యమనీ విధానాల్లో తయారు చేస్తారు. ఫిష్ హలీంలో గోధుమలు, మసాలా ఉడికించి చివర్లో చేప ముక్కలు కలిపి తయారు చేస్తారు. ఈము హలీం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కొవ్వు పదార్థాలు తక్కువ ఉంటాయి. ఇరానీ హలీం విషయానికొస్తే ఇందులో పెద్ద ఘాటు ఉండదు. డ్రై ఫ్రూట్స్ తో పాటు గోధుమలు, మిరపపప్పు, మసాలా దినుసులు తక్కువ వేస్తారు. శాకాహారుల కోసం వెజ్ హలీం అందిస్తున్నాయి కొన్ని హోటళ్లు. గోధుమ రవ్వతో పాటు మసాలా దినుసులను కలిపి ఈ వంటకం చేస్తారు. వీటిలో బీన్స్, క్యారెట్, కీరా, పచ్చి బఠానీ కలిపి ఉడికిస్తారు. ఇది ఘాటుగా ఉండకుండా పాలు, పెరుగు కూడా కలుపుతూ ఉంటారు. ఇంత ప్రత్యేకత ఉన్న హలీం ఎలా తయారు చేస్తారనే విషయం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం పిస్తా హౌస్ వాళ్ళు తయారు చేస్తున్న హలీం తయారు చేస్తున్న చోట ఉన్నాం. ఒక
టోటల్ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ని మొత్తం రంజాన్ మాసం అంతా కూడా ఇల్లు హండ్రెడ్లో పెట్టుకుని ఇక్కడ ఈ పెద్ద పెద్ద బట్టీలు అరేంజ్ చేసి ఇక్కడ ఇంచుమించుగా 30 నుంచి 40 వరకు బట్టీలు పెద్ద పెద్ద పాత్రలతో ఇక్కడ చేయడం చూస్తున్నాం. ఇక్కడ మొదటగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 4 గంటలు నీళ్లు మరిగించడం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ మీట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఉడికించి పూర్తిగా క్లీన్ చేసి 2-3 సార్లు 4-5 సార్లు కంప్లీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఇందులో వేసి ఉడికించడం జరుగుతుంది. పూర్తిగా ఉడికే వరకు అందులో ఉన్న బోన్ కూడా పేస్ట్లో అయ్యేంత వరకు ఇక్కడ ఉడికించడం జరుగుతుంది. అదంతా మనం చూస్తున్నాం. ఇక్కడ బట్టీలు చాలా స్ట్రాంగ్గా పర్మనెంట్గా ఈ రంజాన్ మాసం అంతా ఉండే విధంగా ఇది తయారు చేయడం జరిగింది. విజువల్ మనం చూస్తున్నాం. రంజాన్ మాసం ప్రారంభమైంది. అంతకు 15 రోజుల ముందు నుంచే నగరంలో హలీం సందడి మొదలైంది. రుచుల పరంగా మాత్రమే కాదు, క్యాలరీల పరంగా కూడా మేలైన ఈ ఆహారం ఆస్వాదించడానికి నగరవాసులు క్యూ కడుతున్నారు. ముస్లిం సోదరులు పాటించే పవిత్రమైన పండుగ కోసం హిందువులు కూడా ఆసక్తిగా ఎదురుచూసే సందర్భం ఏదైనా ఉందంటే అది రంజాన్. రంజాన్ పండుగ వేళ హిందూ స్నేహితులతో కలిసి ముస్లిం సోదరులు చేసుకునే విందు హలీం. కేవలం ఈ నెలలో దొరికే హలీం రుచుల కోసం సిటీలో ఎందరో ముస్లిమేతరులు ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. జంట నగరాల్లో హలీం టేస్ట్ ఎంజాయ్ చేసేవారిలో 50% పైగా హిందువులే ఉంటారు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. డిఫరెంట్ టైప్లో మన హైదరాబాద్లో చాలా మటుకు చాలా బాగానే చేస్తారు. మరి బస్తీలలో చేసే దాకా ఫుడ్ క్వాంటిటీ జర బ్యాలెన్స్ చూసే వాళ్ళు ఇదొక హోటల్ బాగుంది, నైస్. ఇంట్లో కొంచెం గోధుమలు అవి ఇవి కలిపి చేస్తారని చెప్పి హెర్బల్స్ ఉంటాయని చెప్పి దాని గురించి తింటాం. 6 నిజాం నవాబు కాలంలో హలీం హైదరాబాద్కు పరిచయమైంది. అవి రంజాన్ పర్వదినాలు కావడం, ప్రత్యేక సమావేశాలకు వచ్చిన పర్షియన్లు ఈ వంటకం గురించి నవాబుకు చెప్పడం, ఆయన తమ వంటవారికి వివరించడం, తర్వాత వారు ఆగమేఘాల మీద హలీం తయారు చేయడంతో ఇక్కడి వారికి హలీం రుచి ఏంటో తెలిసిందే. అక్కడి నుంచి ప్రతి రంజాన్ నెలలో హలీం గుమగుమలు నవాబు మెనూలో గుబాళించడం మొదలైంది. నిజాం నవాబుల కాలం నాటి నుంచే హలీం రుచులున్నా ఈ టేస్ట్ సాధారణ జనానికి పరిచయమైంది మాత్రం 5 శతాబ్దాల క్రితం నుంచి మాత్రమే. ఓ ఇరాన్ కుటుంబం చార్మినార్ ప్రాంతంలో మదీనా హోటల్ పెట్టి హలీం అమ్మకాలు మొదలుపెట్టింది. అక్కడి నుంచి హలీం టేస్ట్ సామాన్యులకు పరిచయమైంది. హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చే బిర్యానీతో పాటు హలీం కూడా తోడైంది. ఇరాన్, ఇరాక్ వంటి అరబ్ దేశాల్లో హలీంలో నెయ్యి వాడకం ఉండేది కాదు. ఇక్కడి హలీంకి టేస్ట్ కోసం నెయ్యి జోడించారు. తర్వాత కారం, షాజీరా, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి తోడయ్యాయి. 7వ నిజాం కాలం నాటికి హైదరాబాద్ హలీంకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మీకు తెలుసా, మనకు నేర్పిన పర్షియన్లు హలీం గురించి ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడటం లేదు. దేశ విదేశాల్లో హైదరాబాద్ హలీమే ఫేమస్. హైదరాబాద్ హలీం అంటే చాలు లొట్టలేసుకుని తింటారు. హైదరాబాద్ లో హలీం తయారు చేయడంలో పిస్తా హౌస్ ఎక్స్పర్ట్. పిస్తా హలీం చేయడంలో ఎంత స్పెషలిస్ట్ అంటే రోజు హలీం తయారు చేసి దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేంత. అంతేకాదు, ఈ హోటల్ కి హలీం తయారీలో జాతీయ స్థాయిలో జియోగ్రాఫికల్ ట్యాగ్ లభించింది. పిస్తా హలీం రుచులు దేశ విదేశాల్లో ఎంతో పేరు సాధించాయి. ISI మార్కుతో పాటు 500కు పైగా ఇంటర్నేషనల్ అవార్డులు సాధించింది. హలీం కోసమే కొన్ని ప్రత్యేక కౌంటర్లు తెరిచి విదేశాల్లో అమ్మకాలు సాగిస్తోంది ఈ హోటల్.